హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రై ఎవరీ జాయ్. రోజంతా ఆఫీస్ వర్క్, స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒకటే రిలాక్సేషన్, క్రికెట్. ఈ రోజు మా ఫ్రెండ్ కాల్ చేసి బ్రో మ్యాచ్ ఉంది వస్తావా అని అడిగాడు. తెలుసుగా మన గురించి, క్రికెట్ అండ్ సౌండ్ వచ్చినా చాలు నిద్రలో ఉన్నా లేచి కూడా గ్రౌండ్ కి వెళ్ళిపోతాం. సో ఈ రోజు ఆ మ్యాచ్ లో జరిగే క్రేజీ మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాం. లెట్స్ గో. ఏంటి చాలా కాలం తర్వాత కబురు పెట్టావు? మళ్ళీ సంద్రం ఎక్కే సమయం వచ్చింది. ఇప్పుడు మా టీం కెప్టెన్ పిచ్ రిపోర్ట్ గురించి చెప్తాడు. Looks dry with green grass and ants. See, the ball, no moisture. We can expect some good balls on the wicket. So it will be helpful for the bowlers. Helpful for the bowlers. అపోనెంట్స్ ఇంకా రావాల్సి ఉండడం వల్ల బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళకే ఇచ్చాం. ఇంకా స్కోర్ పెరుగుతున్న మూమెంట్లో నేను బౌలింగ్కి వచ్చాను. ఫస్ట్ ఓవర్లో జస్ట్ 3 runs మాత్రమే ఇచ్చి మూమెంటంని బ్రేక్ చేశాను. లాస్ట్ ఓవర్ రెస్పాన్సిబిలిటీ నా మీద పడింది. ఆ ఓవర్లో ఒక బౌండరీ కొట్టించుకున్నాను. చివరికి ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి వాళ్ళు 10 ఓవర్స్లో 130 runs స్కోర్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఓపెనర్స్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు అనుకున్న టైంలో బ్రేక్ త్రూ వచ్చింది. వికెట్ పడింది. అప్పుడు నేను బ్యాటింగ్ కి దిగాను. నెక్స్ట్ ఓవర్ లో ఒక క్లాసిక్ బౌండరీ కొట్టిన తర్వాత రిస్కీ రన్ తీసుకొని సెకండ్ రన్ కి వెళ్ళాను. రన్ అవుట్ అయిపోయి కామెంట్ లో చెప్పండి, అవుటా నాట్ అవుటా అనేది. పవర్ ప్లే లో మా టీం కూడా 6 overs కి 42 runs చేసింది. కానీ మిడిల్ ఓవర్ లో క్విక్ వికెట్స్ పడడంతో లైన్అప్ కొలాప్స్ అయింది. ఇప్పుడు మా టీమేట్స్ చూడండి ఎలా వస్తారో. ఈ అరుపులు విని విన్ అనుకున్నారు కదా. నో 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 నో, జస్ట్ 10 runs మ్యాచ్ మిస్ అయ్యింది. ఇలాంటి క్రికెట్ మూమెంట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.